ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. లాస్ట్ 5 years చూసాం ఆ వాక్యం. గెలిచిన వారు ఏ రకంగా బిహేవ్ చేశారనేటువంటిది. ప్రధానంగా పార్లమెంట్ అనేటప్పటికీ విశాఖ పార్లమెంట్కి ఒక సెంట్రల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈవెన్ హైదరాబాద్లో కూడా లేనటువంటి ఆర్గనైజేషన్స్ వైజాగ్లో ఉన్నాయి. సో ఇక్కడ ఉండేటువంటి ఎంపీకి అన్ని సంపూర్ణ అర్హతలు ఉంటే డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. ఒక కాస్మోపాలిటన్ సిటీ, ఈస్టర్న్ నేవల్ కమాండ్కి హెడ్ క్వార్టర్స్గా ఉంది. రైల్వే జోన్ ఇప్పటికే హెడ్ క్వార్టర్స్గా ప్రకటించబడి ఏర్పాట్లు కూడా ముందుకెళ్తే జగన్ గారి వల్ల ల్యాండ్ అలాట్ కాకపోవటం వల్ల ఆగిపోయినటువంటి రైల్వే జోన్కి సంబంధించినటువంటి జోనల్ హెడ్ క్వార్టర్స్ కాబోతూ ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, టూరిజం క్యాపిటల్గా ఉంది, హెల్త్, ఫార్మా, ఇండస్ట్రియల్ అన్నిటికీ ఒక హబ్గా ఉండటమే కాకుండా ఒక పోర్ట్ సిటీగా లాజిస్టిక్స్కి కూడా కేంద్రంగా ఉండేటువంటి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేటువంటి ఎంపీ అనేటువంటి అభ్యర్థి డెఫినెట్గా ఒక నాలెడ్జ్డ్ పర్సనే కాకుండా ఏం చేయాలనేటువంటి ఒక క్లారిటీ ఉండేటువంటి అవసరం ఉంది. ఆ క్లారిటీ అన్ని రకాలుగా, ఎందుకంటే ఈ 5 ఏళ్లలో చూసాం. 2014కి శ్రీభరత్ ఒక ఎంబీబీఎస్ మూర్తి గారి వారసుడిగా పరిచయం అయితే 5 ఏళ్లలో శ్రీభరత్ గారు ఒక గీతం యూనివర్సిటీకి సంబంధించి కానీ ఇతరత్ర పొలిటికల్ పార్టీ యాక్టివిటీస్లో కానీ ఆయన పట్ల ప్రజల్లో కానీ ఇక్కడ ఉండేటువంటి నాయకుల్లో కానీ ఒక అవగాహన ఉంది. డెఫినెట్గా ఇది రాబోయే కాలంలో అది వారిని గెలిపించడానికి చాలా 100కి 100% దోహదపడుతుందనేటువంటిది నా భావన. రెండోది, ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి చూస్తే మార్చి 16 నుంచి రాష్ట్ర ప్రజలు విముక్తి పొందారు. నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి ఇంటికున్న స్టిక్కర్లు పేకటం నుంచి ప్రారంభమైంది. ఎందుకంటే అప్పటి వరకు ఓటర్స్ని, ప్రజల్ని, లబ్ధిదారుల్ని అందరికీ కూడా మీకు ఇది తీసేస్తాం అని చెబుతూనే ఒకవైపు పేదవాళ్ళని భయపెడుతూ అదే పేదవాళ్ళకి పెత్తందారులకి పోటీ అని చెప్పి ప్రచారానికి వచ్చినటువంటి పార్టీ జగన్ రెడ్డి గారి పార్టీ. ఈరోజు విశాఖపట్నానికే ఒక చిన్న లైన్, తక్కువ సమయం మాట్లాడమన్నా నేను చెప్పాల్సింది ఈరోజు ఏం నష్టపోయామనే చూసుకున్నప్పుడు మిగిలిన అంశాలన్నీ కూడా పెద్దలు కవర్ చేశారు. ఒక ఇండస్ట్రియల్ సిటీగా విశాఖపట్నానికి ఉన్నటువంటి పేరులో ఆగిపోయినటువంటి పరిశ్రమల స్థానంలో మరలా ఉపాధి కలిగించాలన్నా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కలగాలన్నా పరిశ్రమలు అవసరం. మరి వేదాంత గ్రూప్తో ఏదైతే జింక్ కర్మాగారం విశాఖ నగరంలో నడిబొడ్డునుంది 500 ఎకరాలతో, వాళ్ళు 2018లో ఒక ఎంఓయూ చేసుకుంటే ఆ తర్వాత వారు ఎక్కడున్నారో వాళ్ళకి అనుమతులు ఇవ్వాలా లేదా అనేటువంటిది ఈ ప్రభుత్వం వారి వంకను కూడా చూడలేదు. వాళ్ళు కూడా ఈ రాష్ట్రం వైపు వస్తే ఏమవుతుందనేటువంటి భయంతో పారిపోయినటువంటి సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాను. రెండోది, ఎల్జీ పాలిమర్స్ మూసిన తర్వాత స్టైరిన్ మోనోమర్ అనేటువంటిది ఒక ప్రమాదకరమైనటువంటి వాయువు. దాని కాకుండా ఈ కొరియన్ గ్రూపు ఇంకో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్తో మేము మళ్ళీ ఇండస్ట్రీ తెరుచుకుంటామని అంటే అసలు నెగోషియేట్ చేయడం పక్కన పెడితే సడన్గా ఆగిపోయినటువంటి పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికులు రెగ్యులర్ ఎంప్లాయీస్కి సెటిల్మెంట్ చేశారు. బట్ అక్కడ ఒక గ్రామం అంతా ఆధారపడినటువంటి ఆ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళని ఈ రోజు వరకు అడ్రస్ చేయాల. నేను ఒక విషయం ఇక్కడ చెప్తాను. మా ప్రభుత్వంలో ఏదైతే హెచ్పిసిఎల్ రిఫైనరీ ఎక్స్పాన్షన్ జరిగిన రోజుల్లో 20,000 కోట్ల పెట్టుబడి వస్తుంది, 12 లక్షల టన్నులకి కెపాసిటీ, అంటే డబల్ కెపాసిటీ మనం ప్రొడ్యూస్ చేసేటటువంటి ఒక ఇండస్ట్రీ ఎక్స్పాన్షన్కి నిర్ణయం తీసుకుంటే మా అందరికీ చెప్పడమే కాదు, అప్పుడే మంత్రిగా గంటా శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పబ్లిక్ హియరింగ్లో ఎక్కడా అబ్జెక్షన్స్ లేకుండా అన్ని క్లియరెన్సెస్ కూడా మనం ఇవ్వాల్సిందే, మీరు ఇచ్చి అందరినీ ఒప్పించండి, ఒప్పించినాక మాకు ఆ ఇన్వెస్ట్మెంట్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అన్ని బెనిఫిట్స్ కూడా రాష్ట్రానికి వస్తాయనంటే మేము కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా అందరినీ ఒప్పించి, ఎందుకంటే రిఫైనరీ అనగానే తరచూ ప్రమాదాలు జరగటం, అక్కడ ఉండేటువంటి పొల్యూషన్ ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, వాటిని అన్నింటినీ అడ్రస్ చేసినప్పుడు సో ఇవన్నీ కూడా మనకి ఏవైతే బెనిఫిట్స్ వస్తున్నాయో అది ఎక్స్ప్లెయిన్ చేయటం అనేటువంటిది జరిగింది. మొన్ననే నరేంద్ర మోడీ గారు ఆన్లైన్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది, డెడికేట్ చేసినటువంటి సభకి వెళ్ళాను. నేను ఈడీ గారిని అడిగాను, ఏంటండి ఈరోజు మనం ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశారు, ఏ రకంగా బెనిఫిట్ వస్తుందనంటే
సంవత్సరానికి 4,500 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఓన్లీ రిఫైనరీ ఇన్వెస్ట్మెంట్ వల్ల అని చెప్పడం జరిగింది. మీరు ఈ జగన్ రెడ్డి గారు ఎంత చెత్త పన్ను వసూలు చేస్తే అన్ని కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం కలుగుతుంది. అంటే విజనరీ లీడర్షిప్కి ఇప్పుడు ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్కి వ్యత్యాసం మీకు చెప్పదలుచుకున్నాను. ఈ రకమైనటువంటి మనకు రావాల్సినటువంటి ఆదాయాలు సృష్టించలేక, సంపద సృష్టించలేక ఈరోజు ప్రజలపైన భారం వేసి ఈరోజు ఏదైతే ఈ పరిపాలన సాగిస్తున్నారో దానికి చరమగీతం పాడటానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. విశాఖపట్నంలోనే కాదు, రాష్ట్రం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా అదే రకమైనటువంటి పరిస్థితి. అందుకనే పదే పదే నమ్మకం గురించి లేకపోతే పదే పదే సిద్ధం అనేటువంటి మాటలు ఈరోజు ఏవైతే చెప్తున్నారో అభ్యర్థుల గురించి కూడా పేదవాళ్ళకి టికెట్లు ఇచ్చామనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎన్ని రకాలుగా రాజకీయాలు చేయాలో అన్నీ చేస్తూనే ఒకవైపు ఆఖరికి పెన్షన్ తీసుకునేటువంటి ఆ వృద్ధుల్ని కూడా రాజకీయంగా వాడుకోవాలి అనేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దానికి కూడా పార్టీలకి ఎలక్షన్ కమిషన్ తీసుకునేటువంటి నిర్ణయాలను కూడా పార్టీలకు ఆపాదించి ఓట్లు సంపాదించాలనేటువంటి ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పి తెలియజేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.